నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మెప్మా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన. ఛాయ్ పే చర్చలో పాల్గొని ప్రజల సమస్యలు విన్న ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ముక్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఘనంగా కొనసాగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తెలంగాణ జనజాగృతి సమితి పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్తో పాటు మాక్లూర్ మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారెడ్డి, యూత్ అధ్యక్షుడు సుమన్, వైస్ ప్రెసిడెంట్ సంతోష్తో పాటు బీజేపీ కార్యకర్త సాయి కుమార్, డొంకేశ్వర్ మండలం జీజీ నడుకుల గ్రామానికి చెందిన మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేశ్వర్, బీఎస్పీ పార్టీ మాజీ నందిపేట్ జనరల్ సెక్రటరీ గంగారాం, చిన్నయానం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు భరత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతన్న, భోజన్న, బీజేపీ నాయకులు సాయి కుమార్, ప్రసాద్లు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, డొంకేశ్వర్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు భోజన్న, రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ స్వామి సులోచన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా అధిగమించాలని, ఒత్తిడికి గురైన వారు వ్యాయామం, ధ్యానం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, నీరు త్రాగడం వంటివి చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యుడు రవితేజ, ఎంపీ హెచ్ఏ అనురాధ, కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి, హెచ్ఏ సంతోషి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులున్నారు. ఎండాకాలం పశువుల రక్షణ కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండలంలోని గుంజిలి గ్రామంలో ఉచితంగా పశువులకు గాలికుంటు నివారణ టీకాలను జిల్లా పశు వైద్యులు జగన్నాథచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎండాకాలం పశు రక్షణ కార్యక్రమంలో భాగంగా మండల పశు వైద్యులు డాక్టర్ కిరణ్ దేశపాండే ఆధ్వర్యంలో మాక్లూర్ మండలంలోని గుంజిలి గ్రామంలో 344 పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు సంబంధ శాఖ అధికారి జగన్నాథచారి పాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందుగానే టీకాలను వేసుకోవాలని, 3 నెలల పశువు నుండి ఈ గాలికుంటు నివారణ టీకాలు ఖచ్చితంగా వేయించుకోవాలని వారు సూచించారు. పాడి రైతులు ముఖ్యంగా పశువులను ఎండలు తీవ్రంగా ఉండడంతో ఎక్కువ సమయం నీడపాటుగా ఉంచాలి. అలాగే వాటికి పశుగ్రాసాన్ని సమృద్ధిగా అందించాలి. నీటిని ఎక్కువ మొత్తంలో పశువులకు అందించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి జగన్నాథచారి, మండల పశు వైద్యాధికారి దేశపాండే, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ టీకాలు వేస్తుందంటే మరి పాడి రైతులు కూడా ఉంటే కొంచెం 2 నిమిషాలు మాట్లాడమని ఇక్కడికి వచ్చాను. పశు పోషణ అనేది ఒక 2-3 నేను ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతాను. ఎందుకంటే మీ అందరికి పని ఉంటుంది, అందరూ నిలబడ్డాం కాబట్టి ఈ పశువులు మనకు అన్నిటికీ ఒప్పుకుంటుంది. ఇవి రేషన్ కార్డు పోదామంటే గంట సేపు అని నిలబడతాం, అవునా కదా స్వామి?
తర్వాత ఇంకా ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా కావాలంటే 2 గంటలు కాదు రోజు ఎంతసేపు ఇస్తారు మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ నాయకులు జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరాంలు మాట్లాడుతూ బాల్యం నుండే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని 13 ఏళ్ల వయసులో సావిత్రిబాయి పూలేను వివాహమాడి అనేక మంది మహిళలకు పురుషులకు పాఠశాలలు పెట్టి చదువు నేర్పించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలేపై అనేక రకాల మతోన్మాద ఫాసిస్టు మూకలు దాడి చేశారని, అన్నింటినీ ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల మహిళల చదువు కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన వేసిన బాటలోనే నేటి యువత ముందుకు కొనసాగుతూ నేటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ సంయుక్త మండలాల కార్యదర్శి కిషన్, నాయకులు శేఖర్, ఠాగూర్, రాజన్న, రమేష్, నరేందర్, లక్ష్మి, పద్మ, అనిల్, రోజా, గంగాధర్ తదితరులున్నారు. మనం వ్యతిరేకించకపోతే ఇది దాదాపుగా జ్యోతిరావు పూలే చేసిన కృషి, ఆ కృషిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి చేసి అది చేస్తేనే నిజంగా కూడా ఏదైతే ఇలా జయంతి సందర్భంగా తను చేసిన కృషిని జ్ఞాపకం చేసుకుంటున్నామో అది నిజంగా నివాళులర్పించిన వాళ్ళం అవుతాం జ్యోతిరావు పూలేకి అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా మనం అందరం కూడా జ్యోతిరావు పూలే రచనల్ని చదవాలి, చైతన్యం తెచ్చుకోవాలి, చర్చించాలి. ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటం నిర్మించడానికి పూనుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శికి అట్లాగే కమిటీకి హాజరైన వాళ్లకు పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలుస్తా ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల గ్రంథాలయానికి పోటీ పరీక్షల నిమిత్తం కాంపిటీషన్ పరీక్షా పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రమీల ఆర్థిక సహకారంతో ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయానికి రానున్న పోటీ పరీక్షల నిమిత్తం 7,000 విలువ గల కాంపిటీషన్ పుస్తకాలను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు, యువత మంచి చదువులు చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అసిస్టెంట్ గవర్నర్ మురళి, విజయ్ సారథి, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్, రోటరీ సభ్యులు మానస గణేష్, లింబాద్రి, వినాయక్, గ్రంథాలయ సిబ్బంది తదితరులున్నారు. అప్పుడు మనకు 2 కూలర్స్ 4 ఫ్యాన్లు రిపేర్ చేయించడం కూడా జరిగింది. కొన్ని బుక్స్ కూడా అప్పుడు డొనేట్ చేసినాము. అప్పుడు రాజేశ్వర సార్ గారు ఉండే, అప్పుడు ఆయన పిలిపించడం, పైన కూడా రూమ్ వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాంపిటీషన్ అంటే మన ఆర్మూర్ లైబ్రరీ అంటే ఒక మంచి పేరు సంపాదించాలి. ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వచ్చి మళ్ళీ లైబ్రరీ యొక్క అభివృద్ధికి పాటుపడాలి అని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించండి ఇంకా అని తను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మనకు కొంత అమౌంట్ పంపడం జరిగింది. సో దాని నుంచి మనము ఈరోజు లైబ్రరీకి చాలా అమూల్యమైనటువంటి పుస్తకాలను సమకూర్చడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకొని విద్యార్థులు తమ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్ గురించి కానీ చక్కగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించాలని మా యొక్క క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఎగ్జామ్ ప్యాడ్స్, బుక్స్ వివిధ రకాలుగా మేము సేవలు అందించాము. అందులో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి బుక్స్ వితరణ చేయడం జరిగింది. సో అధికారులు కూడా ఈ లైబ్రరీ గ్రంథాలయం యొక్క అభివృద్ధి ఏమేమి అవసరం ఉన్నాయో నిధులను కేటాయించి ఆర్మూర్ గ్రంథాలయాన్ని ఒక ఆదర్శ గ్రంథాలయంలో తీర్చిదిద్దేందుకు అధికారులు కానీ కలెక్టర్లు కానీ తోడ్పడి అభివృద్ధి చేయాలని మా తరఫున విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుపుతూ మెప్మా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ముగ్గులు వేశారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ భూమేశ్వర్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ,
సిఓ రాజలింగం తదితరులున్నారు. ముప్కాల్ మండలంలోని రెంజెల్ల గ్రామంలో కోదండ రామాలయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులను పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు సతీష్ ఆచార్య మాట్లాడుతూ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు ఆలయంలో ఉదయం విశిష్ట పూజలు చేశామని, సాయంత్రం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో హల్దీ కార్యక్రమం నిర్వహించి స్వామివారిని కొలవడం జరుగుతుందన్నారు. 18వ తారీఖు వరకు విశిష్ట పూజలు, రథోత్సవాలు జరుగుతాయని భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వేద పురోహితులు, గ్రామస్తులు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మరియు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి శుభకార్యాలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రావణ్ గార్డెన్లో కాంగ్రెస్ నాయకులు నర్సయ్య కూతురు జాన్కంపేటలో సౌడ శ్రీనివాస్, భీమ్గల్లో బలరాం ఇంట్లో జరిగిన శుభకార్యాలలో సునీల్ రెడ్డి హాజరై వారి కుటుంబీకులతో ముచ్చటించారు. అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. చందూర్ మండలంలోని లక్ష్మీసాగర్ తాండా, మేడిపల్లి, లక్ష్మాపూర్, చందూర్ గ్రామాల, పొతంగల్ మండలంలోని టాక్లీ, సోంపూర్, యాద్గాపూర్ గ్రామాలలో 3 రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో చందూర్, పొతంగల్, కోటగిరి మండలాల్లోని కొన్ని గ్రామాలలో 3 రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో నోటికొచ్చిన పంట దెబ్బతిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు. రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పారు. సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఉన్నటువంటి పంట కోస్తే కూడా కోసిన పూలు రానటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్ర నష్టం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను చందూరు మండలం కూడా వెళ్ళి పాడికెళ్ళి వస్తున్నాను. అక్కడ కూడా 3-4 గ్రామాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ కూడా 4-5 గ్రామాలు దెబ్బతిన్నాయి. అధికారులతో కూడా మాట్లాడాము, కలెక్టర్ గారితో మాట్లాడాం. ఆల్రెడీ ప్రాథమిక సర్వే చేశారు. ప్రాథమిక సర్వేను ప్రభుత్వానికి పంపిస్తారు. తదుపరి వ్యక్తిగతంగా ఎవరైనా నష్టపోయిన రైతులు అది కూడా డీటెయిల్ సర్వే చేసి కలెక్టర్ గారికి అడిగితే ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ఐటీఐ గ్రౌండ్లో శుక్రవారం ఉదయం ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వాకర్స్తో కలిసి సమావేశం నిర్వహించారు. మనది మోడీ కుటుంబమని, రానున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి బలపరుచుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, వాకర్స్ అసోసియేషన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్లో మన ప్రాంతంలో కూడా మనకి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కూడా పనులు వేగంగా కొనసాగాలంటే అండి, క్వాలిటీ ఆటోమేటిక్ రావాలంటే మనము ఫోన్లు చేసి కమిషన్ అనకపోతే చాలు. రెగ్యులర్గా మనం రివ్యూలు పెట్టుకుంటే 3 నెలలకు ఒకసారి అన్నీ కూడా కొనసాగుతాయి. కొంచెం ఫండ్ డైవర్షన్ వల్ల మనకు అడవి మామిడిపల్లి ఏదైతే ఆర్మూర్ పోయే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా. అడవి మామిడిపల్లి వర్క్స్ స్లో అవ్వడానికి కారణం టోటల్ ఫండ్ డైవర్షన్. అది ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ మారినాక అందరి ముందర, మీడియా ముందర ఒప్పుకున్నారు అది. సో అది కూడా సొల్యూషన్ కూడా చూసుకున్నాము. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్తో పాటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
నిజామాబాద్ నగర శివార్లో గల ఆలయంలో కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారులచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. నగర శివారులోని మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన రుద్రాభిషేకం హనుమాన్ చాలీసా కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి, శ్రీ 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 మధుసూదనంద సరస్వతి స్వామి హాజరై వేద మంత్రోచ్చారాల నడుమ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా భక్తులు, భజనా బృందం, భక్తులు హాజరై పీఠాధిపతుల అనుగ్రహం పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు భీక్ష, అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కూడా మనము జరుపుకుంటూ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ఈ హనుమాన్ జయంతి అదేవిధంగా శ్రీరామనవమి యొక్క కార్యక్రమాన్ని కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా రామనవమి హనుమాన్ జయంతిని జరిపి ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజం, అది ఆంజనేయ స్వామి కావచ్చు, రాముడికి కావచ్చు, ఆ ధ్వజాన్ని ఉంచి మన ధర్మాన్ని రక్షిస్తూ మరి ఈ క్షేత్రంలో ఈరోజు హనుమాన్ దీక్ష స్వామీజీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారు వచ్చారు. నగరంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక నిధుల కోసం తాను పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ నగరంలోని శుక్రవారం శివాజీ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలపై ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతారని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ లాంటి మహానగరాలకు దీటుగా నిజామాబాద్ నగరాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు విశాలమైన రోడ్లు, పార్కులు, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతానని అన్నారు. అదేవిధంగా గతంలో జిల్లాలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక ఎంపీగా గెలిచాక 5 ఏళ్లలో ప్రధాని మోడీతో సహా ఇతర కేంద్ర మంత్రులకు ఒప్పించి జిల్లాకు అదనంగా మరో 8 రైల్వే బ్రిడ్జీలను మంజూరు చేయించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు న్యాలం రాజు, మల్లేష్ యాదవ్, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిషోర్లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందో, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందో, వాటి వల్ల ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారో ఇక్కడ మీ ముందర ప్రజలే మీ దృష్టికి తీసుకొచ్చినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాటిని హైలైట్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకి భారతదేశంలో ఎటువంటి స్థానం లేకుండా చేయాలని ప్రజల్నే మనం కోరుకుందాము. మీ మీడియా ఛానల్ ద్వారా ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలే, ఎక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ప్రతి నెలకోసారి గంట కొట్టినట్టు సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే, ఏదో సిటీలో టెర్రరిజం ఫ్లరిష్ అవుతుండే, కమ్యూనల్ రైట్స్ అవుతుండే. ఇవాళ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బంది లేకుండా పోయి అక్కడ విపరీతమైన పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. సిబిఐ కస్టడీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కావడంతో విచారణ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ కవిత 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని సిబిఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడం లేదని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టు విన్నవించింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మెప్మా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన. చాయ్ పే చర్చలో పాల్గొని ప్రజల సమస్యలు విన్న ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ముక్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఘనంగా కొనసాగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.